నీ మతాన్ని నీ ధర్మాన్ని ఎంత గౌరవిస్తావో ఎదుటివారి మతాన్ని ధర్మాలను అదే విధంగా గౌరవించాలి. ఏ మతంలో అయినా సరే మత పెద్దలు ఇదే చెప్తారు. దీని గురించి ఇప్పుడెందుకు మాట్లాడుకుంటున్నామంటే ఏపీ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గతంలో రాసిన ఓ బహిరంగ క్షమాపణ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గతంలో సాక్షి వార్తాపత్రికలో యేసుప్రభు ఫోటో ప్రచురణలో జరిగిన తప్పుకు తాను బాధ్యత వహిస్తూ బహిరంగ క్షమాపణ చెప్పాడు జగన్. దానికి కారణమైన సబ్ ఎడిటర్ పై చర్యలు తీసుకోవడానికి అవకాశమున్నా క్రైస్తవ ధర్మం ప్రకారం క్షమించడమే కరెక్ట్ అని తెలిపారు. ఆ చిన్న పొరపాటుకు ఆయన బాధ్యత వహిస్తూ దేవుడికి, క్రైస్తవ సోదరులకు క్షమాపణలు చెప్పాడు. అయితే అది ఒక్క నీ మతానికి పరిమితమైతే ఎలా? ఏ మతంలో తప్పు జరిగినా క్షమాపణలు చెప్పాలి కదా అంటూ సోషల్ మీడియా వేదికగా జగన్ ని జనాలు ప్రశ్నిస్తున్నారు. వారు ప్రశ్నించడానికి కారణాలున్నాయి. జగన్ హయాంలో శ్రీ కలియుగం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన ఘోర తప్పిదాలపై జగన్ ఎందుకు స్పందించడం లేదు? ఏకంగా సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ సిట్ కల్తీ జరిగిందని చెప్పింది. అంతేకాకుండా వైసీపీ నేతలే కల్తీ జరిగింది, కానీ జంతు కొవ్వు లేదు అని చెప్పుకుంటూ వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటున్నారే తప్ప ఎక్కడా క్షమాపణలు చెప్పనే లేదు. తిరుమలలో కల్తీ నెయ్యి కాకుండా అన్నప్రసాదాల్లో కల్తీ, పరకామణి చోరీ, శ్రీవారి పట్టు వస్త్రాల్లో కుంభకోణం, గోవిందరాజస్వామి గోపురానికి తాపడం చేపించే క్రమంలో బంగారం మాయం, ఇటువంటి ఎన్నో ఘోరాలు జరిగాయి. కానీ వీటిపై ఎక్కడా స్పందించలేదు జగన్. ఒక ఫోటో ప్రచురణలో తప్పిదం జరిగినందుకే బహిరంగంగా క్షమాపణలు కోరిన జగన్ కోట్లాది మంది ఆరాధ్య దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన ఘోరాలపై ఎందుకు మాట్లాడడం లేదని హిందూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాలపై పశ్చాత్తాపం తెలియజేయాల్సింది పోయి తనకెక్కడ హిందువుల ఓట్లు పోతాయో అని ఈ మధ్యకాలంలో హిందూ పండుగలు చేసుకోవడం, గుళ్లకు వెళ్లడం చేస్తున్నాడు జగన్. ప్రజలు అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అని గుర్తుపెట్టుకో జగన్. ఈ డ్రామాలని ఆపేసి ఇప్పటికైనా నువ్వు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకో జగన్, లేదంటే దైవాగ్రహానికి గురవ్వక తప్పదంటూ భక్తులు హెచ్చరిస్తున్నారు.